Garuda Express, an international courier service. దేశంలో ఏడాది పాటు ఉచిత డేటా, వాయిస్ కాల్స్, SMS సర్వీస్లను అందించి ఎంతోమంది కస్టమర్లను తన వైపుకు తిప్పుకుంది ముఖేష్ అంబానీ జియో నెట్వర్క్. ప్రస్తుతం జియో అంటే పడని ప్రత్యర్థి కంపెనీలన్నీ ఏకమై సరసమైన ధరలతో జియో కస్టమర్లను మోసం చేస్తోందని మండిపడుతున్నాయి. జియోపై ఫైనాన్స్, టెలికాం మంత్రిత్వ శాఖల అధికారుల బృందంతో జరిగిన ఇంటర్మీడియాలిటీ గ్రూప్లో ఫిర్యాదు చేశాయి. జియో నిజాలను దాచిపెట్టి కస్టమర్లను వలలో వేసుకుందని టెలికాం కంపెనీల ప్రతినిధులు వాదించారు. దేశంలోని ప్రధాన టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు రిలయన్స్ జియో అధికారులకు అవాస్తవాలు చెప్పిందని ఆరోపించాయి. తక్కువ ధరకే డేటా సేవలను ఆఫర్ చేసి అధిక మార్కెట్ షేరును గెలుచుకోవాలని జియో చూస్తోందని మండిపడ్డారు. అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ జియోను దోపిడీధర విధానాన్ని స్వీకరించిందని ఆరోపించిందంటే జియోపై కంపెనీలు ఎంతలా మండిపడుతున్నాయో అర్థమవుతోంది. తద్వారా పరిశ్రమల ఆదాయం, నికర ఆదాయం, క్యాపిటల్స్ను తిరిగి రాబట్టడంలో తీవ్రంగా నష్టపోయామని ఎయిర్టెల్ వాపోయింది. మార్కెట్లో ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించాలి గాని తానొక్కడే రాజ్యమేలాలనుకోవడం పొరపాటని అంటున్నారు.